ప్రేక్షకులకు నమస్కారం. సాంశనం సోన్ముత్యారు అర్చనకోస్ ఆరోగ్యమనే గదిలో వాళ్ళకని ఎర్మిలి ధర్మశాస్త్ర శబరిగిరిచిన హరిహర సుధన జ్యోతి స్వరూపడం స్వామి చేసిన రాఖీ పండుగ శుభాకాంక్షలు మాకు అందరూ కూడా మా త్రిప్లస్కి వెళ్ళారండి. ప్రేక్షకులలో ఉన్న మా అక్క చెల్లెలందరూ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీకు అమ్మా అక్క చెల్లెలున్నారా? మీరైతే ఎవరైతే అన్నదమ్ముల ఇంటికి వెళ్తున్నారో వారు ఒక చిన్న సిస్టమ్ కలర్స్తో కట్టండి. 360 రోజులు వారు హ్యాపీగా ఉండడానికి, అనుకూలంగా ఉండడానికి కొన్ని కలర్స్ చెప్తాను. ఆ విధంగా చూసి మీరు రాఖీ కట్టండి. అయితే మీ అన్నదమ్ముల ఇంట్లో వాళ్ళ ఇంట్లో ప్రశాంతత లేకుండా, ఇంటి అనుకూలంగా లేకుండా, ఎప్పుడు గొడవల పరంగా ఉంటే మీ అన్నదమ్ములకి వైట్ కలర్ రాఖీ కట్టండి. అంటే వైట్ కలర్ థ్రెడ్తో ఉన్న వైట్ కలర్ థ్రెడ్స్ మాత్రమే చెప్తున్నాను. పైన డిజైన్ ఏమైనా ఉండండి. థ్రెడ్ వైట్ కలర్ థ్రెడ్తో కడితే వాళ్ళ ఇంట్లో మనశ్శాంతిగా ప్రశాంతత ఏర్పడుతుంది ఆ రాఖీ కడితే. సరే, అదేవిధంగా మన ఎవరైతే ఆరోగ్యపరంగా లేకుండా అనారోగ్య ఇబ్బంది పడుతుంటారో, అనారోగ్య పరంగా ఏదో ఒక డాక్టర్ హాస్పిటల్ పరంగా ఏదో విధంగా ఏదో ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతుంటారో, అనారోగ్యపరంగా హాస్పిటల్ వెళ్ళడం, ఇలాంటి అనారోగ్యపరంగా ఇబ్బంది పడాలందరూ కూడా వారికి రెడ్ కలర్ థ్రెడ్తో ఉన్న రాఖీ కట్టండి. అయితే ఇంకోటి, వాళ్ళకు డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నా, మనీ లేకుండా, జాబ్ అలాంటివి లేకుండా, డబ్బు ఏం రాకుండా, ఇంట్లో ప్రశాంతత, ఇంట్లో అంటే ఏదో ఒక డబ్బు బాధలున్నా, రుణ బాధలు లాంటి అవుతున్నా కూడా వారికి ఎల్లో థ్రెడ్తో ఉన్న రాఖీ కట్టండి. వారికి డబ్బు పరంగా మళ్ళీ వచ్చి రాఖీ పండుగ డబ్బులో మంచి రేజింగ్ పెరుగుతారు. అదేవిధంగా మన అన్నదమ్ములు కానీ చదువుకుంటారు, కాలేజ్ పిల్లలు కానీ, లేదు అంటే మన అన్నదమ్ములు కొంచెం బ్రెయిన్ రేజింగ్ లేకుండా, కొంచెం డల్గా ఉండి, హుషారు లేకుండా, మంచి అంటే ఒక తెలివి పరంగా లేకుండా, ఏదో జ్ఞానం అనుకూలంగా లేకుండా ఉండే వారికి మంచి చదువుకోవడము, మంచిగా విద్యావంతులుగా రావాలి అనుకొని చదువుకున్న పిల్లలకు మన అన్నదమ్ములు ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, వాళ్ళు కొంచెం అనుకూలంగా లేని వారికి బ్రెయిన్ కొంచెం షార్ప్గా తిరగడానికి వారికి గ్రీన్ కలర్ థ్రెడ్తో ఉన్న రాఖీ కట్టండి. వారికి మళ్ళీ రాఖీ పడే వరకు వాళ్ళకి మంచి బ్రెయిన్ రేజింగ్ అయిపోతుంది. విద్యలో మంచి ఉత్తీర్ణత పెరుగుతారు. ఎగ్జామ్లో పాస్ అవుతారు. చదువు అంటే మంచి జ్ఞానం అనేది వచ్చి వాళ్ళు మంచి చదవడం జరుగుతున్నాడు గ్రీన్ కలర్ రాఖీ. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనకి అన్నదమ్ములకు ఎవరికైనా శత్రువులు గొడవలు అవుతున్నా, బయట ఎవరుతున్నా శత్రువులు దినదిన పెరిగి ఆతన్ని ఇబ్బంది పెడుతున్నా, బయట సొసైటీలో మంచి పేరు ప్రత్యేకత మొత్తం కోల్పోతున్నా, ఇబ్బంది పడుతున్నా, బయట పబ్లిక్ తోటి ఇబ్బంది పడుతున్నా, వారికి బ్లూ కలర్ థ్రెడ్తున్న రాఖీ కడితే శత్రువులందరూ మిత్రులుగా మారిపోతారు. బయట గొడవల పరంగా కూడా ప్రశాంతంగా అయిపోతారు. బ్లూ కలర్ రాఖీతో కట్టడం వల్ల హ్యాపీ ఉంటారు. ఈ చెప్తున్న ఈ కలర్స్ తోటి ఒక్కొక్క కలర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉండి మీరు వాళ్ళ రాఖీ కట్టడం వల్ల 360 రోజులలో వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించండి. మీరు ఎట్లయినా ఆశీర్వదిస్తారు. వారి యోగక్షేమాలు కోరే కదా మీరు రాఖీ కట్టడం, ఎక్కువ ఉత్తీర్ణత పెరగడం. మీరు వారికి రాఖీ కట్టడం వారి అదృష్టం అన్నమాట. మీరందరూ కూడా వారికి అక్క చెల్లెళ్ళకి పుట్టడం వారి జన్మ చేసుకుని పుణ్యం. మీరందరూ కూడా వారు రాఖీ కట్టడం వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టడం ముఖ్యం. రక్షాబంధనం అంటే అన్నా చెల్లెల పండుగ అతి వైభవంగా ఒక బంధం ఏర్పడి, రాఖీ బంధంతో అన్నా చెల్లెళ్ళు కూడా జీవితాంతం కూడా తోడు నీడగా ఉండాలని, ఎప్పుడు మీ ఆశీర్వాదం వాళ్ళతో ఉండాలని, మీరు ఇచ్చిన ఆశీర్వాదం వాళ్ళ జీవితాంతం హ్యాపీగా ఉంటారు. జీవనం నడవడి చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం మీరు కాలు పెట్టి వాళ్ళు రాఖీ కట్టి ఆశీర్వదించి వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మరి ఒకసారి మాకేందరూ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. స్వామి శరణమయ్యప్ప.